మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పరికరాలు మనకు కనిపిస్తాయి. అవేంటో మనందరికి చాలా పరిచయమే. డాక్టర్ గారు సెటస్కోప్ వేసుకుంటారు. అది గుండె తీవ్రత ఎలా కొట్టుకుంటుంది అని తెలియడానికి. అలాగే థర్మామీటర్ అంటే మనకి జ్వరం, ఒంట్లో వేడి శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి. అలాగే బీపీ మిషన్, మనలో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి కొన్ని సాధనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అవి పెట్టుకున్నంత మాత్రాన, లేకపోతే టెస్ట్ చేసుకున్నంత మాత్రాన, ఎంత శాతం ఉందని తెలుసుకున్నంత మాత్రాన మనకి రోగం తగ్గిపోదు. కేవలం ఎంత శాతం ఉందని తెలుసుకోవడానికి మాత్రమే అవి పనికొస్తా ఉంటాయి. దానికి తగినట్లుగా మందులు రాస్తారు డాక్టర్ గారు. రోగం యొక్క తీవ్రతకు తగినట్లుగా మందులు రాస్తారు. ఆ మందులు మనం ఆ సమయానుకూలంగా వేసుకున్నప్పుడు మాత్రమే ఆ రోగం తగ్గిపోతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా దేవుడు పరీక్షించుకోవడానికి కొలమానంగా మనకు అనుగ్రహించాడు అనమాట. ఏంటి, దేనికి కొలమానం అంటే, మన విశ్వాస పరిమాణం ఎంత ఉందో, లేకపోతే ప్రార్థన జీవితం ఎంత ఉందో, ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదుగుదలలో ఉన్నామో, దేవునికి ఎంత సమీపంగా ఉన్నామో, ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే పరలోకానికి చేరడానికి అర్హత మనలో ఉందో, అవన్నీ చూసుకోవడానికి పరిశుద్ధాత్ముడు లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఒక కొలమానంగా ఇచ్చారనమాట. కనుక మరి మనుషులను, వ్యక్తులను మనకు మాదిరిగా పెట్టుకోవడం కాదు. ఎందుకంటే మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండొచ్చు, ప్రార్థనా పరులుగా ఉండొచ్చు. కొన్ని దినాలైన తర్వాత వాళ్ళు శోధనలో పడి లోకంలో కలిసిపోవచ్చు, దేవునికి దూరం అయిపోవచ్చు, అది వేరే సంగతి. మరలా తిరిగి కూడా వారు లేవచ్చు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఏది ఏమైనా మనిషిని మనం కొలమానంగా పెట్టుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, మనుషులు బలహీనులు కనుక మనం కొలమానంగా పెట్టుకోవాల్సింది కేవలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, దేవుని వాక్యం మాత్రమే మన జీవితాలకి కొలమానంగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో నేను ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాను, ఈ లోకంలో జంతువుల గురించి చదవాలంటే జంతు శాస్త్రం చదవాలి, వృక్షాల గురించి చదవాలి, నేర్చుకోవాలంటే వృక్ష శాస్త్రం చదవాలి. అలాగే దేని గురించి మనం నేర్చుకోవాలంటే దానికి సంబంధించిన ఒక శాస్త్రం ఉంటది. కానీ పరిశుద్ధ గ్రంథమైన జీవిత శాస్త్రం, హల్లెలూయా, ఇవి పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో లేని అంశం అంటూ ఏది లేదు. సృష్టి ఆరంభం మొదలుకొని అంతం వరకు జరగబోయే, మరి రాబోయే ప్రతి తరానికి సంబంధించిన, టెక్నాలజీ సంబంధించిన, లేకపోతే గడిచిన దినాలకి, గడవబోయే దినాలకి, ప్రతి దానికి సంబంధించిన మరి విషయాలు బైబిల్ గ్రంథంలో దేవుడు పొందుపరిచి ఉంచాడు. గనుక ఆ వాక్యాన్ని కొలమానంగా మన జీవితాలకు పెట్టుకుంటూ, మన జీవితాలు వాక్యపు వెలుగులో చూసుకుంటూ, సరిచేసుకుంటూ దేవుని రాజ్యం కొరకు ఆయత్తపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.